గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ గురుదేవభ్యో నమః గురుదేవభ్యో నమః గురుదేవభ్యో నమః. ఈరోజు మన టాపిక్ గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర. గురువు మహా ఈశ్వరుడు. 3 రకాలు. గురువే బ్రహ్మ, బ్రహ్మజ్ఞానాన్ని మనకు అందిస్తున్నాడు. గురువే విష్ణు, ఇక్కడ ఎలా ఆపదల్లో ఉంటామో, ఎలా అజ్ఞానపు స్థితిలో ఉంటామో ప్రతి క్షణం మనల్ని కాపాడుకుంటూ ఉంటాడు నారాయణుడు లాగా. గురు మహేశ్వర, ఆ మహా ఈశ్వరుడు అంటే ఏంటి, ఆ మహేశ్వరుడు అంటే ఏంటి, ఆ శివుడు అంటే ఏంటి, ఆ శివతత్వాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు మనస్సుతోటే ఉన్నాం, ఇంకా వేరే దేంతో లేవు. ఈ మనస్సు ఎలా ఉంటుంది, ఈ మనస్సు గురించి మనం ఏ రోజు ఆలోచించలేం. ఎప్పుడైనా నా మనస్సు బాధపడింది, నా మనస్సు చాలా సంతోషంగా ఉంది అంటాం తప్ప ఆ మనస్సు అంటే ఏమిటి అనేది ఎవ్వరము ఏ కోణంలో కూడా ఆలోచించలేదు. అసలు మనకు తెలియదు, ఆ విషయమే తెలియదు. మనస్సులో సరికానివి ఉన్నాయి, సరి అయినవి ఉన్నాయి. సరికానివేవో సరి అయినవేవో, ఈ సరికాని వాటిని మనము ఎలా వినకూడదు అనేది ఆ బుద్ధి, ఆ వివేకము అనేది ఉన్నప్పుడు దాన్ని ఆచరించుకున్నారు. కానీ అందరికీ బుద్ధి ఉంది, వివేకము ఉంది. కానీ కొంతమంది ఎందుకు ఆచరించుకున్నారు, మిగతా వారు ఎందుకు ఆచరించుకోలేకపోయారు? ఈ కష్టాల వారి నుంచి ఎందుకు తప్పించుకోలేకపోయాం, ఎందుకు తెలుసుకోలేకపోయాం? ఈ మనస్సు అంటే ఏంటి, ఆ మనస్సుకు కావలసిన లక్షణాలు ఏంటి? ఈ మనస్సు అనేది ఒక చాలా పెద్ద మహాసముద్రం అండి, మహాసముద్రం. ఆ మనస్సులోకి నేను దూకి చూశాను. చూసినప్పుడు నేను ఆ దూకటం కూడా చాలా భయంకరంగా దూకాను. నేను ఒక మనస్సులోకి దూకటం అంటే సామాన్యం కాదు. మన మనసు గురించి మనకు తెలియదు. ఇలాంటి మహాసముద్రాలు కొన్ని కోట్లు ఉన్నంత ఉంది ఈ మనస్సు. సామాన్యమైనది కాదండి ఈ మనస్సు. అలాంటి మనస్సుతో మనం కొట్టుకుపోతూ ఉన్నాం. ఆ మనస్సును ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఆ మనస్సుకు ఎలా శాంతినివ్వాలి అనేది మనకు తెలియదు, అసలు అర్థమూ కాలేదు. ఈ మనస్సు ఒక్కొక్కసారి గందరగోళం అయిపోతుంది, అటు ఇటు ఊగిసలాడిపోతుంది. ఒక్కొక్కసారి స్టెబిలిటీగా ఉంటుంది, ఒక్కొక్కసారి జడ పదార్థంగా ఉంటుంది, ఒక్కొక్కసారి కఠినంగా ఉంటుంది. ఏమిటి ఇవన్నీ? అంటే నా మనసు చాలా అద్భుతంగా ఉంది, నేను చాలా గొప్పదాన్ని, నాకు చాలా కరుణ ఉంది అని అనుకున్నాం. కానీ మనస్సులో ఉండే అనేక సిద్ధాంతంలోని అనేకమైనటువంటి కోణాల్లోంచి చూస్తే గాని ఇవన్నీ మనస్సులోనే ఉన్నాయి అనేది నాకు అర్థమైంది. సందర్భం వచ్చినప్పుడు జన్మ పరంపరలోనే అవి ఆ యొక్క గుణాన్ని బట్టి అవి ప్రవర్తిస్తూ ఉంటాయి, బయటకు వస్తూ ఉంటాయి. అది కూడా మన జ్ఞానాన్ని బట్టి ఆ మనస్సు మారుతూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు మనమే మనస్సును వదిలేసాము. ఎంతమంది ఆధ్యాత్మికమైన విషయాల్లో ఎన్ని సమస్యలు, ఎంతమంది గురువులకి చెప్పుకున్నా, ఎంతమంది మనం అనుకున్నా, ఏ రకంగా కూడా మనం అనుకున్నా ఆధ్యాత్మిక ప్రబోధి ఇచ్చారు. అదిగో కృష్ణుడు ఇలాగూ, రాముడు ఇలాగూ అని అనేక ఆధ్యాత్మికతలో బ్రహ్మాండంగా ప్రవచించారు. అలాగే భౌతికమైన జీవితంలో ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పారు. కానీ ఈ మధ్య రంగం మనస్సు, భౌతిక జీవితము ఆధ్యాత్మిక జీవితంలో మధ్య రంగంలో మనస్సు, ఈ మనస్సు అనే దాన్ని మర్చిపోయాం. ఈ మనస్సు గురించి ఎవరు ఆలోచించలేదు.
శాంతియు లేక సౌఖ్యము లేదు అన్నాడు త్యాగరాజు మహానుభావులు. శాంతి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? 36 సమస్యలు ఇంటి చుట్టూ ఉండి, కుటుంబంలో ఉండి, శరీరంలో అనారోగ్యాలతో ఉంటే శాంతి వస్తుందా మనసుకి? సమస్యను బట్టి అల్లకల్లోలం, అనారోగ్యాన్ని బట్టి అల్లకల్లోలం. మరి ఈ అల్లకల్లోలాన్నింటినీ జయించి శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఇవాళ ఈ సంసారాల్లో ఎక్కడో కొంతమంది భోగభాగ్యాలతో ఉన్నవారు, స్టెబిలిటీతో ఉన్నవారైతే ఉన్నారు. కానీ 100కి 90 మంది 80 మంది ఈ యొక్క మనస్సు బాధతోటే ఉన్నారు. ఏదో ఒక సందర్భంలో మనసు బాధపడకుండా ఉండని వారు లేరు. కాబట్టి ఈ మనస్సు గురించి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ ఆయన రీసెర్చ్ చేశారు. ఈ సంసారంలో ఉన్న వాళ్ళ మనస్సు ఎలా ఉంటుంది, ముందు ఆ మనస్సు నుంచి వాళ్ళ ఆ బాధ నుంచి ఎలా విముక్తం అవ్వాలి, ఆ శరీర అనారోగ్యాల నుంచి ఎలా విముక్తం అవ్వాలి, అప్పుడు ఆ సెల్ఫ్ స్టెబిలిటీ ఎలా వస్తుంది, దీన్ని బట్టి ఆ మనస్సును గురించి నెమ్మదిగా దాన్ని అద్భుతమైన స్థితిలోకి అది ఎలా వెళుతుంది అని ఆయన రీసెర్చ్ చేసి తీసుకొచ్చి మనకి తెలియచెప్పిందే శ్వాస మీద ధ్యాస. అలాంటి గురువుకి గురుదేవోభ్య నమః. ఇక మనసు గురించి ఆపేద్దాం. అది చెప్పాలంటే అది సపరేట్గా ఒక టాపిక్ అవుతుంది. మనసు ఎలా ఆలోచిస్తుంది, ఇక్కడ సంఘటన ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఇంకొక రోజు క్లాస్లో మనసు గురించి చెప్పుకుందాం. ఇప్పుడు ఇక్కడ శివం మనందరము ధ్యానం చేస్తున్నాం. మీరందరూ నేను ఇక్కడ ఎవరికి ఎవరి ముఖం, కానీ మీరు ఫ్రెండ్స్, మైత్రేయుడు, మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ ఫ్రెండ్స్ అనే తత్వంతో అక్కడ కూర్చొని వింటున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారం. అందరిలోనూ శివం ఉంది, అందరము ధ్యానం చేస్తున్నాం. ధ్యానం పక్కన పెట్టండి, అందరిలోనూ శివం ఉంది. ఎవరిలో అయితే ప్రాణం ఉందో, ఎవరైతే ఆ ప్రాణంతో నడుస్తున్నామో వాళ్ళందరూ శివుళ్ళే. ప్రాణం ఉంది శివం, ప్రాణం పోయింది శవం. ఇది శివం, అది శవం. క్షణంలో శవం అయిపోతుంది. శివం ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉన్నాం, శవం అయిపోయినాకే దుఃఖం ఎందుకు మనకి? అంటే శరీరం నేను, ఆత్మ నేను కాను అన్న అనుభవం మనకు లేదు. ఈ శరీరం వెళ్ళిపోతుంది, పాస్ అయిపోయారు, ఓకే, సెండ్ ఆఫ్ ఇవ్వాలి వాళ్ళకి. ముందు పాస్ అయ్యి వెళ్ళిపోయారు, మనం ఇంకా చదవాలి. ఉన్నాం, ఈ భూమి మీద ఉన్నాము అంటే, ఇంకా ఈ శరీరంలో ఉన్నాము అంటే ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది, ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది, కాబట్టి ఉన్నాం. ఈ జ్ఞానమే ఆత్మజ్ఞానం. ఈ జ్ఞానము శివంగా ఉన్నప్పుడే మనం నేర్చుకోవాలి. శవం అయిన తర్వాత కష్టమవుతుంది. మనం పరిగెట్టి పాలు తాగక్కర్లేదండి. హ్యాపీగా హాయిగా ప్రతి ఒక్కళ్ళు నిశ్చలంగా ధ్యానం చేసుకుంటూ పోతుంటే ఎప్పుడు ఏది రావాలో తప్పకుండా వచ్చి తీరుతుంది. ఇంకా నాకు ఈ ట్రిక్ ఏంటి, ఇంకా నేను ఏం చేయాలి, అదంతా వద్దండి. చేసేది పర్ఫెక్ట్గా చేసుకుందాం. ఇటు ఫ్యామిలీ చూసుకుందాం, ఇటు ధ్యానం చేసుకుందాం. సజ్జన సాంగత్యం ముఖ్యం. అనేక మంది యొక్క అనుభవాలు ఇక్కడ ధ్యానానుభవాలే కానీ పుస్తక పఠనం కాదు. ఈ అనుభవాలన్నీ వింటున్నప్పుడు మీకు ఎన్నో డౌట్లు వస్తూ ఉంటాయి, ఎంతో మెమరీ పెరుగుతూ ఉంటుంది. అది సజ్జన సాంగత్యం మీ యొక్క ఆత్మ యొక్క ఎదుగుదల ఇంకా 10 మెట్లు ఎక్కిస్తుంది. ఇప్పుడు ఇది సజ్జన సాంగత్యము. అలా మనం శివం అంటాం. శివుడు, నువ్వు శివుడివి అన్నాడు. నాకు శివుడి దగ్గర 6 నెలలు ఉన్నాను, పాఠం నేర్చుకున్నాను నేను కొన్నాళ్ళు. నేను శివుణ్ణా? నేను మనిషిని కదా. ఒకప్పుడు నువ్వు రాక్షసువి, మాంసం తిన్నావు, జంతువులా బతికావు. మానవ శరీరంతో లోపల జంతువు యొక్క గుణంతో జంతువులా బతికావు. ఆ తర్వాత మాంసం మానేసావు. మాంసం మానేసి ధ్యానం చేసావు. ధ్యానం చేసి ఇంకా ఇతరులకు ధ్యానం చెప్పావు. ఇంకెంతో మందిని మాంసం మానిపించావు. రాక్షసత్వం నుంచి ఉదయం.
ఒక రోజు ఒక మెసేజ్ వచ్చింది, నీకు పాశుపతాస్త్రము లభించింది అని. ఎప్పుడు 5 సంవత్సరాలు అయిన తర్వాత ధ్యానం మొదలుపెట్టి. పాశుపతాస్త్రం ఏంటి? పాశుపతాస్త్రం అన్నది శివుడి దగ్గర నుంచి అర్జునుడు సంపాదించుకున్నాడు కదా, నేనేం సంపాదించుకున్నాను అన్న. పశువు నుంచి మనిషిగా మారావు, అది పాశుపతాస్త్రము. ఇప్పుడు నువ్వు ఈ అస్త్రాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. ఆ పశువులు సంహరించేశావు. నీలో ఉండేటువంటి ఆ దుర్మార్గపు గుణాన్ని, ఆ జీవహింస చేయకుండా ఆ హింసాతత్వాన్ని, వీటన్నిటి నుంచి దాటి ఒక మనిషిగా వచ్చావు. నారాయణ, 5 సంవత్సరాలు కఠినమైన సాధన చేస్తే ఇప్పుడు మనిషినయ్యానా? ఇంకా మానవరాలను ఎప్పుడవుతాను? మానవత్వం ఎప్పుడు వస్తుంది? ఇంకా దైవత్వం ఎప్పుడు వస్తుంది? అమ్మో, ఇంక ఎన్నాళ్ళు చేయాలి అనుకున్నా. ఎందుకు తొందరపడతావు? నీ జ్ఞానమే నిన్ను ముందుకు పరిగెట్టిస్తుంది. ఎన్నాళ్ళు అనేది తీసి పక్కన పెట్టి, నువ్వు చేస్తున్నావా లేదా, నువ్వు ఫలం కోరుకోవద్దు. పాశుపతాస్త్రము లభించింది అంటే మనిషిగా అయ్యాను. ఆ మనిషి తర్వాత మానవత్వం తెలిసింది, కరుణ, దయ, మనకంటే తక్కువగా ఉన్న వాళ్ళకి చేయవలసిన సహాయము, ఎవరికి సహాయం చేయకూడదు, ఎవరికి సహాయం చేయాలో కూడా తెలిసింది. అవి కూడా మళ్ళీ దాంట్లో కూడా తేడాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటి అయ్యి ఆ తర్వాత కానీ దైవత్వం అంటే ఏంటో అర్థమయ్యింది. దైవము అంటే దివ్య చరితాన్ని నేను తెలుసుకోగలిగాను, దివ్య లోకాలకు నేను వెళ్ళగలిగాను. కైలాసం వెళ్ళాను, సత్యలోకం వెళ్ళాను, స్వర్గం వెళ్ళాను. అన్ని నాకు తెలిసి నేను వెళ్ళగలిగిన లోకాల్లోకి వెళ్ళినప్పుడు ఎంత మహత్తరమైన ఉందో అవన్నీ పుచ్చుకుని నేను వచ్చాను. అంత మహత్తరమైన స్థితికి మనం వెళుతున్నప్పుడు నీచమైన స్థితికి మనం ఎందుకు చూడాలి? అది తెలియనప్పుడు అంటే ఆ కింద స్థితిలో ఉన్నాం. మనిషిలో అనేక రకాల మార్పులు వస్తాయి. అన్నిటికంటే భయంకరమైనది ఏమిటంటే మాయ. మన మాయ గురించి చెప్పాను. మాయ, ఆ మాయ మనస్సుని క్షణంలో పడేస్తుందండి. ఎంత గొప్ప జ్ఞాని అయినా ఈ మాయ నుంచి తప్పించుకోలేరు. కాబట్టి నా గురువుని, సకల దేవతలను, సమస్తలను నేను అడిగింది ఏమిటంటే ఒక్క వరం ఇమ్మండి. తెలిసి తెలియక పొరపాటున ఇది సత్యం అనుకుని నేను మాయలో పడిపోతానేమో, ఆ మాయలో నుంచి నన్ను లేపిలా కూర్చోబెట్టండి చాలు, నాకు అంతకంటే ఏమీ వద్దని నేను వేడుకున్నాను. ఎందుకంటే ఆ మాయ ఎంత భయంకరమైందో నేను అనుభవించాను. ఆ మాయలో నేను ఎలా పడిపోయానో నేను తెలుసుకున్నాను. అంటుంది, అది లేకపోతే అల్లాడిపోతాం. ఆ మాయ కమ్మిన మనుష్యను, మాయ కళ్ళకి పొరలు కమ్మిని అంటారు. దానికి మంచి చెడు తెలియట్లేదు, కళ్ళకు పొరలు కమ్మిని అని. కానీ అది మనకు అర్థం కావట్లేదు. అందుకని మనస్సు అనే మధ్యరంగాన్ని రంగరించి పోసిందే ఆ పరమేశ్వరుడు. దీని గురించి ఆయన మనం తెలుసుకుందాం. ఇప్పుడు అందరము శివుళ్ళమే. ధ్యానం ఎవరైతే చేస్తున్నారో, ప్రాణం ఎవరిలో ఉందో వారందరూ శివుళ్ళే. ఇప్పుడు ఈ శివుడు ఈశ్వరుడు అయ్యాడు. ధ్యానం చేసి 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 ఈశ్వరుడు అయ్యాడు. ఈశ్వరుడు అంటే ఈశ. ఈశ అంటే ఇక్కడ చరించేది తత్వము. ఒక ధ్యానపు యొక్క తత్వంతో ఈశ్వరుడు అయ్యాడు. తర్వాత ఈయన శివుడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అయినప్పుడు ఎన్నో లోకాలకు వెళ్ళొచ్చాడు. నాకు మళ్ళీనే ఆయన కూడా ఎప్పుడు ఇది ఒక సబ్జెక్ట్ అండి. 10th, ఇంటర్, డిగ్రీ ఎలా అయితే ఉంటాయో శివుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు, విశ్వేశ్వరుడు, అఖిలాండేశ్వరుడు, ఇవి కూడా ఇన్ని సబ్జెక్టులు దాటాడు శివుడు. ఆ శివుడు ఏం చేశాడు? చక్కగా ఆయన ధ్యానం చేసుకుని అనేక లోకాలు తిరిగి, ఊర్ధలోకాలు తిరిగి, పక్క లోకాలు తిరిగి, ఇవన్నీ తిరిగి ఎంత కఠోర. మనము తపస్సు అంటే శివుడు బొమ్మే చూపిస్తారు చూడండి. ఎక్కడ విష్ణు బ్రహ్మం లేకపోతే బ్రహ్మ విగ్రహము చూపించరు. తపస్సు అంటే ధ్యానము అంటే శివుడు, అంటే ధ్యానానికి ప్రతీకే శివుడు ఇక్కడ ఈశ్వరుడు. అలా 24 గంటలు ఆయన రాత్రి పగలు కష్టపడి హిమాలయాల్లో కూర్చుని ఆహార నియమాలు ఏమీ లేకుండా
విహారాలు లేకుండా అలా అంత సంపాదించి పరలోకాలు ఉన్నాయని అన్నీ తెలుసుకుని ఆ తీవ్రమైన తపస్సాధనతో ఆయన పరమేశ్వరుడు. పరలోకాల జ్ఞానాన్ని సమీకరించుకున్న వారందరూ కూడా పరమేశ్వరుడే. అదొక డిగ్రీ. ఆ స్థితికి వెళ్ళాడు ఆయన. అక్కడ పరమేశ్వరుడు సమయంలో ఏం జరిగిందంటే దక్ష యజ్ఞం జరిగిందండి. ఇక్కడ 98 నుంచి 97 నుంచో తెలీదు, 98 నుంచి ధ్యాన మహాయజ్ఞాలు జరిగినాయి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ప్రతి సంవత్సరం. తర్వాత ధ్యాన మహాచక్రాలు జరిగినాయి. ఈ రెండు ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి జరుపుకుంటూ వచ్చింది. ఆ సమయంలో ఈ పరమేశ్వరుడు అన్నది ఈ ధ్యాన మహాయజ్ఞాలు జరుగుతున్నాయి, మేము వెళుతున్నాం, మేము వస్తున్నాం. కానీ ప్రతిదానికి ఒక పునాది ఉంటుంది కదా, ఒక మూలం ఉంటుంది కదా. ఆ మూలం నాకు తెలియలేదు. అది పరమశివుడు సాక్షాత్తుగా ధ్యానంలో నాకు నా సూక్ష్మ శరీరాన్ని తీసుకెళ్లి చూపించారు ఆయన. దక్ష యజ్ఞం స్టార్ట్ అయింది. దక్షుడు పార్వతిని, శివుడు వద్దు, పార్వతి వద్దు దక్షుడు వద్దు అంటే కూడా పార్వతి వివాహం చేసుకుందన్న కోపంతో దక్షుడు శివుడి మీద ఒక పగ ప్రతీకారం పెంచుకుని ఉన్నాడు. అక్కడ దక్షుడు అనేవాడు ఒక రాక్షసుడైనా, రాక్షస తత్వం ఉన్నా అతనిలో మహామేధావి తత్వం ఉంది. అంటే దక్షత ఉంది. త్రిమూర్తుల్ని దేవతల్ని పిలిచే యజ్ఞం చేస్తున్నాడు ఆయన. ఆ యజ్ఞం యొక్క హవిస్సు వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాడు అంటే ఆయన ఎంతటి గొప్పవాడు. కానీ శివుడి మీద ప్రతీకారంతో శివుడిని పిలవలేదు. అక్కడ ముగ్గురు కావాలి. జ్ఞానం, శివుడు ప్రాణం కావాలి, ప్రాణానికి ప్రతీక అయిన ఇక్కడ నారాయణుడు అన్నిటినీ చూసుకునేటువంటి వాడు, బ్రహ్మజ్ఞానం ముగ్గురు కలిస్తేనే త్రిమూర్తత్వం అక్కడ యజ్ఞం ఫలిస్తుంది. కానీ ఆయన అసలు కారణమైనటువంటి ప్రాణాన్నే ఈ చరాచర సృష్టిలో నడిపించేటువంటి ప్రాణశక్తినే వద్దనుకుంటే యజ్ఞఫలం ఎలా వస్తుంది? విఘ్నం అయిపోతుంది అక్కడ. ఇక యజ్ఞఫలం రాదు. ఆ విషయం తను గ్రహించుకోకుండా నేను ఏమైనా చేయగలను నా శక్తితోటి నేను వాళ్ళిద్దరిని పిలిచాడు. అది చాలా మందికి తెలుసు. దక్ష మహాయజ్ఞం అంటే పార్వతి పిలుపు అందకుండానే తను వెళ్ళిపోవటం, నాకు తండ్రి ఆహ్వానం లేకుండా వెళ్ళటం, వద్దు అంటాడు పరమశివుడు. వద్దు అన్నా సరే తను కావాలని చెప్పే వెళ్ళింది తను. కానీ ఆ వెళ్ళినా కూడా ఆ ఒక్క క్షణం శివుడికి ఒక అశుభంలాగా కనిపించింది. అయినా పంపించారు, వెళ్ళింది. అక్కడ అవమానం ఎదురైంది. శివుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోక ఆయన ముందే ఇక్కడ గణాలని తయారు చేశాడు. అంటే ఆయనకి లోపల ఒక విధమైనటువంటి ఇది తెలుస్తోంది. అగ్ని రగులుతోంది. ఒక్కసారి ఏది బయటికి రాదు. అగ్ని రగులుతోంది, ఏదో జరగబోతోంది అని అగ్ని రగులుతోంది ఇక్కడ శివుడికి. అక్కడ పార్వతిని అందరి ముందు అవమానించి, నీ మొగుడు ఇలా, మనకి మనం తిట్టినా పర్వాలేదు కానీ మన భర్తలను అంటే మనకి ఎంత పొడుచుకొస్తుందండి మామూలుగానే. మా ఆయన్ని ఇలా అంటారా అని మనకు అంతకంటే బాధ ఇస్తుంది కదా. అలాంటిది పార్వతీదేవికి, అంత మహాశక్తికి ఎంత బాధ వేయాలి ఆవిడ. బాధ వేసి నా భర్తని త్రిమూర్తులు ముగ్గురు కూర్చోవలసిన స్థానంలో అక్కడ ఏమీ లేకుండా చేసి అవమానిస్తే నీ యజ్ఞం ఎలా ఫలిస్తుంది? నీ యజ్ఞం ఫలించదు గాక, ఇది నా శాపం అని చెప్పేసి తనను తాను దహింపజేసుకుంది. బూడిదైపోయింది. ఎప్పుడైతే ఇక్కడ దహనం అయిపోయిందో అక్కడ శివుడిలో ఉండే అగ్ని రేగి భైరవుడిని క్రియేట్ చేశాడు. తన తలలో నుంచి భైరవుడిని సృష్టించి భైరవుడిని యుద్ధానికి పంపిస్తాడు. అక్కడంతా బీభత్సం జరుగుతుంది. బీభత్సం జరిగితే దేవతలు, విష్ణువు, ఇక అన్ని వాళ్ళకి, నారాయణుడికి అంతా తెలిసి వీళ్ళందరూ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. పూర్తిగా అక్కడి నుంచి వెళ్ళిపోతే యుద్ధం మొదలైంది. ఆయన దక్షుడి యొక్క తల తెగి ఆ యజ్ఞంలో పడిపోయింది. ఏ దక్షత అయితే యజ్ఞంలో పడిందో ఆ దక్షతతో కూడుకున్నటువంటి ఈ ఫలం బయటకు వచ్చింది. అది హవిస్సు అంటారు. ఆ దక్షుడి యొక్క యజ్ఞ హవిస్సుని ఎవరు పట్టించుకోలేదు.
దాంట్లో వెయ్యాలి. ఎవరు తన తలనే వేసేసుకున్నాడు. అంటే తనలో ఉండేటువంటి దక్షతని ఇది మొత్తం అందులో వేసుకున్నాడు కాబట్టి ఆ హవిస్సు పైకొచ్చింది. ఇక్కడేమో అందరూ యుద్ధము ఈ గొడవలో అందరూ ఉన్నారు చుట్టుపక్కల. దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అప్పుడు నారద మహాముని ఆ యజ్ఞ ఫలాన్ని తీసుకుని ఆ హవిస్సును ఒక కుండలో దాచి దాన్ని కాశ్యపుడికి ఇచ్చాడు. ఆ కాశ్యపుడు రక్షించి దానిని ఇన్ని రోజులు మనకిక్కడ చాలా సంవత్సరాలు చాలా యుగాలు అయింది కదా ఇది జరిగని అనుకుంటాం. కానీ మనకిక్కడ ఒక యుగం అయితే వాళ్ళకి అక్కడ ఒక నెల రోజులు అవుతుందండి అంతే. అంతకంటే ఎక్కువ అవుతుంది. వాళ్ళకి చాలా తొందర, సమయం ఉండదు. మనకి సమయం ఎక్కువ. ఈ భౌతిక శరీరానికి భూమి మీద సమయం ఎక్కువ. అలా ఆ దక్షతని ఉన్నటువంటి హవిస్సును దాచి ఆ దక్ష మహాయజ్ఞ యొక్క ఫలాన్ని తిరిగి మళ్ళీ భూమి మీద ఏ స్థితికి వచ్చి మళ్ళీ ఎవరు యజ్ఞం మొదలు పెడతారో ఈ ఏమి యజ్ఞం అండి ఇది? పిల్లల కోసమో వాన కోసమో భౌతికమైన సుఖాల కోసమో కాదు ఈ యజ్ఞం. ధ్యాన యజ్ఞం. ప్రపంచం మొత్తం ధ్యానులు అవ్వాలి, ప్రపంచం మొత్తం బాగుండాలి, ప్రపంచం మొత్తం శాంతిగా ఉండాలి. ప్రపంచం కోసం చేసేటువంటి ధ్యాన యజ్ఞం ఎవరు మొదలు పెట్టారు అంటే బ్రహ్మర్షి పత్రిజీ మొదలు పెట్టారు. ఆ రోజు మొదలుపెట్టిన ఆ దక్షయజ్ఞ ఫలం ఈ రోజు ధ్యాన మహాయజ్ఞంగా మారి ధ్యాన మహాచక్రమై విశ్వమంతా మూల కారణం ఎక్కడుందో చూడండి. ప్రతి దానికి ఒక అంతరార్థం ఉంది, ప్రతి దానికి ఒక మూలం ఉంది. ఇంత కథ ఉందా ధ్యాన మహాయజ్ఞాలకి అనుకుని ఎవరిని కూడా నేను సంవత్సరంలో మీరు ఎక్కడ కదిలినా కదలకపోయినా దయచేసి పత్రికారిని పెట్టినటువంటి డిసెంబర్కి ధ్యాన మహాయజ్ఞంలో ధ్యానం చేసుకుని రండి చాలు అనేదాన్ని. మేమందరం ఎవ్వరము మానల. ప్రతి సంవత్సరము లక్షల మంది, ఎంతమందో లెక్క, అందరు కనుక రోజు ఉంటే అసలు పట్టదు ప్రాంగణం. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయి వచ్చేవాళ్ళు వస్తుంటేనే లక్షలు అయిపోతున్నారు. అలా దక్ష యజ్ఞం ధ్యాన మహాయజ్ఞం అయ్యింది. అక్కడి నుంచి ఇదంతా ఎందుకు చెప్పు రావాల్సి వచ్చిందంటే మరి పార్వతి మరణించింది కదా. అప్పుడు శివుడు వెంటనే వెళ్ళిపోయి పార్వతి ఇక ఇది దేహం పోయింది, ఇక నా ధ్యానంలో నేను కూర్చుందామని కూర్చున్నాడా? కూర్చోలే, అల్లాడిపోతున్నాడు. పరలోకాలు ఉన్నాయని తెలుసు, శరీరం కాను ఆత్మను నేనని తెలుసు, ఎంత సాధన చేసుకున్నాడో తెలుసు. ఈ క్షణంలో ఈ లోకంలోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి రావాలంటే వెళ్ళొస్తున్నాడు తెలుసు, అద్భుతమైన జ్ఞానంతో ఉన్నాడు. కానీ మనస్సు, ఈ మనస్సు శోకిస్తోంది, ఈ మనస్సు అల్లాడిపోతోంది. పార్వతి లేదు అన్న నిజాన్ని భరించలేకపోతున్నాడు, అల్లాడిపోయాడు. ఏది అల్లాడుతుంది? బుద్ధి అల్లాడుతుందా, దేహం అల్లాడుతుందా, ఆత్మ అల్లాడుతుందా? మనస్సు ఒక్కటే అల్లాడేది. అల్లాడిపోయాడు. పార్వతి లేకుండా నేను ఉండలేను, శక్తి లేకుండా నేను ఉండలేను, పార్వతి పార్వతి అని హిమాలయాలన్నీ పిచ్చి పట్టినట్టు తిరిగాడు. ఎక్కడుంది పార్వతి 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 అని? ఎక్కడుంది ఆవిడ? బూడిదైపోతే ఆ విషయం ఆయనకి తెలీదా? ఇది అందరికీ తెలుసు. పార్వతి పార్వతి అని శోకిస్తుంటే నారాయణుడు వచ్చాడు. అప్పుడు ఈ నారాయణుడు ఎంత సమయం సమయం వచ్చేదాకా ఎదురు చూస్తూ కూర్చుంటాడు. ఆయన ముందు రాడు, తొందరపడి ముందే వచ్చి ఆయన గనక చెప్పు ఉంటే దీని నుంచి మనం బయటపడేవాళ్ళం కదా అనుకున్నాం. కానీ పాఠం పూర్తిగా నేర్చుకోవాలి. సమస్య అంతా మనం ఫేస్ చేయాలి, అప్పుడు కానీ అది ఆ సమయానికి రాదు. ఇక అప్పుడు ఈ నారాయణుడు చూస్తూ ఉన్నాడు, పరమేశ్వర పరమేశ్వర శాంతించు శాంతించు. కానీ దుఃఖం, హిమాలయాలు మొత్తం దుఃఖంతో నిండిపోయి, హిమాలయాలు మొత్తం, ఆ హిమాలయాలు ఎట్లా ఉన్నాయి, ఎంత అల్లాడిపోతున్నట్టు దుఃఖం. పార్వతి 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 అనే ధ్వనులు తప్ప ఇంకేమీ లేకుండా శివుడి దగ్గరికి వెళ్ళటానికి కూడా గణాలు భయపడిపోయారు. ఆ పార్వతి గురించి అంత దుఃఖపడ్డాడు శివుడు. అప్పుడు నారాయణుడు వచ్చి, పరమేశ్వర నీ అంతటి వాడే పార్వతి లేదు అని దుఃఖిస్తే
మామూలు మానవులు ఏమైపోతారు? ముందు నిశ్చల స్థితికి రా, నీ ఆత్మస్థితిలోకి వెళ్ళిపో. మనోస్థితి నుంచి నీ ఆత్మస్థితిలోకి వెళ్ళిపో. మనోస్థితి ప్రపంచం, శరీరం కనిపించేది. ఆత్మస్థితి నేను శరీరాన్ని కాను, పార్వతి ఉంది, మళ్ళీ వస్తుంది, తనకు తెలుసు. అందుకని నువ్వు ఆత్మస్థితిలోకి వెళ్ళిపో, కూర్చో, ముందు ధ్యానం చేయి అని చెప్పి మళ్ళీ పరమేశ్వరుని ధ్యానంలో కూర్చోబెట్టి, చుట్టూ ఆ పరగణంలో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆయనకి అందరూ మళ్ళీ తిరిగి ఆయన ధ్యానంలో విలీనమైపోయాడు పరమేశ్వరుడు. ధ్యానంలో విలీనం అయిపోయిన తర్వాత ఆయన ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేశాడు, చేసినాక అప్పుడు మళ్ళీ పార్వతీదేవి సతిగా పుట్టింది. గిరిజ హిమవంతుడికి పుట్టింది. ఇక్కడ హిమము అంటే మంచు అని కాదు, ఫ్రెష్ పూర్ణత్వం, సంపూర్ణత్వం. ఆవిడ ఎంతో శక్తితో తన దీంతో ఎన్ని రకాలైనా శివుడి దగ్గర ప్రదర్శించింది. ఇప్పుడు ఏంటంటే ప్యూరిఫై అయిపోయింది, ఫ్రెష్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఆవిడ కారణ శరీరము ఇవి అన్నీ బూడిదైపోయింది. అంతా అయిపోయి ఇప్పుడు ఫ్రెష్గా పుట్టి మళ్ళీ ఇది అందరికి తెలిసిందే. మన్మధుడు శివుడు మీద బాణం ప్రయోగించినప్పుడు మన్మధుడు బూడిదైపోవటం, అప్పుడు మళ్ళీ ఈ గిరిజ అభ్యర్థించటం, ఇవన్నీ జరుగుతాయి. మళ్ళీ వివాహం, ఇక బిడ్డలు పుట్టడం, అదంతా ఒక స్టెప్. ఈ పరమేశ్వరుడు ఇక్కడ శివుడు అయ్యాడు, ఈశ్వరుడు అయ్యాడు, పరమేశ్వరుడు 3. ఇక 4వది ఈ పరమేశ్వరుడు నాకు ఇహము తెలిసింది, పరము తెలిసింది, కానీ ఇహంలో ఉండే ఈ మనసు నేను స్టెబిలిటీగా చేసుకోలేకపోయాను కాబట్టి నాకు ఈ దుఃఖం వచ్చింది. మరి ఈ దుఃఖం అంటే ఏంటి? మనస్సు ఇది మాయా అని తెలుసుకుని ఆయన పూర్ణంగా ఇంకా తపస్సాధన చేసుకుని ఇంకా నేను ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, అసలు ఈ మనస్సు అనే దాన్ని నేను ఎలా పక్కన పెట్టగలగాలి అని తెలుసుకుని ఆయన అప్పుడు పరమేశ్వరుడు దీని యొక్క రహస్యం ఏంటి, అసలు ఈ మాయ ఏంటి, ఇదంతా ఈ మాయా అంటారు, అన్నీ ఉన్నాయి, దీంట్లో నుంచి మనం బయటపడేది ఎలా, ఏది సత్యమో ఏది కాదు, ఇది సత్యమే అది సత్యమే, అయితే ఇందులో ఎలా ఉండాలి అందులో ఎలా ఉండాలి అనేది మనకు అర్థం కాల. ఏదైనా అర్థమైతేనే ఇక్కడ మనం జీవించేది, అర్థం కాలేదు అని ఇందులో ఏదో రహస్యం ఉంది. ఈ విశ్వం అంతా ఏంటి, అసలు ఈ నక్షత్రాలు ఏంటి, చంద్రులు ఏంటి, గ్రహాలు ఏంటి, ఇవన్నీ ఏంటి, ఈ శూన్యం ఏంటి, ఇందులో ఉండే ఇవన్నీ ఎలా నిలబడుతున్నాయి, ఈ విశ్వరహస్యం అంటే ఏమిటి అని మళ్ళీ ఆయన ఒక కఠోరమైన తపస్సు చేసి ఆ విశ్వమంతా కూడా దేనితో నిండి ఉంది, ఒక చైతన్య స్థితితో నిండి ఉంది. ఓయ్ అబ్బా, అంటే విశ్వం మొత్తం చైతన్యమే, అన్ని చోట్ల ఉంది ఇది, కానీ అది పదార్థ రూపం వస్తేనే మనకు ఇది ఉంది అనేది అర్థమవుతుంది. పదార్థ రూపం లేనప్పుడు ఆ చైతన్య స్థితిలో ఎలా ఉంటుంది అని ఆ విశ్వరహస్యాలన్నీ తెలుసుకుని అప్పుడు విశ్వేశ్వరుడయ్యాడు. కాశీ విశ్వనాథుడు అంటారు. విశ్వేశ్వరుడే, అదొక పోస్ట్. శివుడైపోయింది, ఈశ్వరుడైపోయింది, పరమేశ్వరుడి నుంచి విశ్వేశ్వరుడు అయ్యాడు. విశ్వేశ్వరుడు అయినాక మళ్ళీ ఎన్నో పక్కన ఇంకా ఎన్నో లోకాలను సృష్టించాడు శివుడు. ఉపరితల లోకాలు ఎన్నిటినో సృష్టించి ఆ లోకాల్లో ఉన్న వాళ్ళందరికీ కావలసిన ప్రాణాన్ని ఇవి మొత్తం ఇక్కడ ఎలా నడుస్తుందో అక్కడ కూడా అలాగే నడుపుతూ వాటన్నిటికీ అధిపతి అయ్యాడు శివుడు. అయ్యి ఈ విశ్వరహస్యాలన్నింటినీ పొందుపరుచుకుని ఆ విశ్వేశ్వరుడు ఇప్పుడు మళ్ళీ ధ్యానం చేస్తాడు. విశ్వమంతా ఇదే ఉందని తెలుసు కదా, కానీ ఏంటి అసలు ఈ సృష్టి ఎక్కడి నుంచి, సృష్టి రహస్యం ఏంటి, ఈ సృష్టి ఎక్కడి నుంచి పుడుతోంది, ఈ భూమి మీద ఈ పిల్లలందరూ ఎలా పుడుతున్నారు అంటే ఎలా ఈ సృష్టి క్రమం జరుగుతోంది, పక్షులు, జంతువులు, చెట్లు, మనుషులు, ఇది ఎలా పెంపొందిస్తోంది, దీని వెనకమాల ఉండే రహస్యం ఏంటి, ఇవన్నీ ఎలా పుడుతున్నాయి, ఈ గ్రహాలు ఎలా పుడుతున్నాయి, ఈ సూర్యులు ఎలా పుడుతున్నాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు ఆ మూలం ఏంటి అని చెప్పి మళ్ళీ ఆయన ధ్యానంలోకి వెళ్ళి ఆ మూలం ఏంటా అనేది వెళ్ళి ఆ మూలము అనేది అక్కడ పురుషుడు, శక్తి 2
రెండిటి యొక్క కలయిక ద్వారా ఈ ఆత్మలన్నీ పుంకాను పుంకాలుగా వేలాది లక్షలేదిగా అవి పుట్టిస్తూనే ఉన్నాయి. ఈ శక్తి నుంచి గ్రహాలు పుడుతున్నాయి, సూర్యుల్లో పుడుతున్నాయి, ఈ పురుషత్వం నుంచి అనేకమైనవి ఇటు పుడుతున్నాయి. అవి అవి వర్షములాగా నిరంతరం పుడుతూనే ఉన్నాయి. ఒకసారి మనకు ఒక బిడ్డలు కానీ మళ్ళీ ఆపుదల అనేది ఉంది ఇక్కడ, కానీ అక్కడ లేదు. నిరంతరం పుడుతూనే ఉన్నాయి. వామ్మో! అసలు అవన్నీ ఏం లెక్క కడతాం? ఈ శూన్యంలో, ఈ సృష్టిలో మనకు కనిపించింది ఏదైనా విజిబుల్ ఎంత మట్టుకే చూడగలుగుతాం. తేడా ఉన్నా, ఏ జ్ఞానం ఉన్నా, అంతర్నేత్రం ఉన్నా, జ్ఞాన నేత్రం ఉన్నా, ఏది ఉన్నా సరే మనం ఎంత చూడగలుగుతామో అంతే చూడగలుగుతాం. మరి మనం చూడగలిగిందే చూడగలుగుతాం, కానీ చూడలేంది చూడలేం కదా. ఇవన్నీ అసలు మనం ఊహించుకుంటే మన ఊహకి నిరంతరం పుడుతూ ఉన్నాయంటే ఇవన్నీ ఎక్కడికి వెళుతున్నాయి? ఆత్మ ప్రయాణంలో వెళుతూ వెళుతూ నేర్చుకుంటూ పూర్ణాత్మలు అవుతున్నాయి కొన్ని. ఆ పూర్ణాత్మల నుంచి అంశాత్మలు పుడుతున్నాయి. అది పెద్దదైన తర్వాత సంపూర్ణమైన జ్ఞానం తీసుకుని ఇంక అది కదలదు. పూర్ణాత్మ లోకాల్లోని పూర్ణాత్మలు పుట్టరు. అవి మళ్ళీ అంశాత్మలు, అంటే అవి పిల్లల్ని పుడతాయి. నేను బిడ్డల కంటే మళ్ళీ ఆ బిడ్డలను కంటే మనకు మనవాళ్ళు మనవరాళ్ళు ఎలా వస్తారో అలా పూర్ణాత్మ తను మళ్ళీ పిల్ల అలా ఆత్మ ఎదుక్కుంటూ అది ఈ లోకాల్లో కొత్త సృష్టిని చేసుకుంటూ కొత్త జ్ఞానాన్ని నేర్చుకుంటూ వెళుతూ ఉంటూనే ఉంటాయి, పుడుతూనే ఉంటాయి. అలా వచ్చిన వాళ్ళమే భూలోకంలో ఈసారి మనం ఎక్కడెక్కడి నుంచి ఎదుక్కుంటా వచ్చామో, ఎక్కడెక్కడి నుంచి పుట్టొచ్చామో, ఎక్కడెక్కడ జ్ఞానం సంతరించుకుని వచ్చామో, ఇవాళకి ఈ రోజు వచ్చిందా ఏమిటి జ్ఞానం? ఈ ప్రయాణం ఇంతటితోటి అయిపోయిందా? చాలా మంది కష్టాల్లో ఉన్నప్పుడు చస్తే పీడబోతుందండి. చస్తే పీడబోవటం ఏంటి? చచ్చిన తర్వాత ఇంకా పని ఉంటుంది. ఆ పని ఏదో ఇక్కడే చేసుకోవటం బెటర్, అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ ఈ సృష్టి మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది అని తెలుసుకుని అదంతా చెప్పాలంటే చాలా ఉంటుంది. ఆ సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది అని తెలుసుకుని ఆ మూలాన్ని చూశాడు కాబట్టి అఖిలము అంటే అఖిలాండము. అఖిలము అంటే మొత్తం ఆ మొత్తం కలిపి ఒక అండం. ఆ అండంలో నుంచి క్రియేషన్ అంతా జరుగుతుంది. మనకైనా అండంలో నుంచే పిండం వచ్చేది, అదే అక్కడ అండం. ఆ అఖిలాండం యొక్క రహస్యం తెలుసుకున్నాడు కాబట్టి విశ్వేశ్వరుడు అఖిలాండేశ్వరుడు అయ్యాడు. చూసారా ఎంత సాధన చేసి ఆయన, ఎంత కష్టపడి ఆయన ఒక పక్క పెళ్లి చేసుకున్నాడు, వినాయకుడిని మరి విఘ్నేశ్వరుడు పుట్టాడు, కుమారస్వామి పుట్టాడు, సంసారం మంది గణాలు చూస్తున్నాడు, ఒక పక్క లోకాలు చూస్తున్నాడు, ఒక పక్క ప్రాణశక్తి అంతా ఎక్కడైతే ప్రాణం ఉందో ఆ ప్రాణాన్నంతా ఆయన పంచుతున్నాడు, ఇస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు, మళ్ళీ ధ్యానం చేసుకుంటున్నాడు. మరి మనం ఎంత చేస్తున్నాం? చేసేది ఎంత, కోరుకునేది అంత. వచ్చి పడిపోతుంది ఏంటి ఒక్కసారి చెప్పండి. ధ్యానం చేస్తారు, రోగాలు తగ్గలేదండి. ఎలా తగ్గుతాయి? అప్పుడే నీ కర్మ బ్యాలెన్స్ ఎంత ఉంది, నీ గతం ఏంటి? కానీ కర్మను పోగొట్టుకుంటున్నావు, కొత్త కర్మ చేయట్లేదు. మాంసం మానేసావు, కొత్త కర్మ చేయట్లేదు, ఒకళ్ళని హింసించట్లేదు, ఇంక ఆ పాపం బ్యాలెన్స్ రాదు. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ పోతోంది, ఎందుకు సంతోషపడాలి మనం? 1,00,000 రూపాయలు అప్పు చేసి 50,000 కడితే 50,000 ఎట్లా ఊరుకుంటాడా? ఇది కూడా అంతే, మన కర్మ కూడా అంతే. అంటే మనకు తెలియదు మనకు ఎంత కర్మ బ్యాలెన్స్ ఉందనేది మనకు తెలియదు. ఇక్కడ మన యొక్క రోగాలు తగ్గేదాన్ని బట్టి, మన యొక్క జీవితంలో మనం సంచరించుకునే దాన్ని బట్టి, ఓ అబ్బో అయితే ఇంకా నాకు బ్యాలెన్స్ ఉంది, అయితే ఆ బ్యాలెన్స్ నేను పూర్తి చేసుకుంటాను, నేను ధ్యానంతో నేను అప్పు తీర్చుకుంటాను, అంతే. అప్పుడు మనకేంటి, ఏదొచ్చినా కూడా చాలా ఆనందంగా.
దాంతో ఇది అబ్బో నొప్పులు అనుకోకుండా నొప్పి పుట్టినా తొందరగా పోతావు, తొందరగా తగ్గిపోతుందిలే, ఈ స్థితికి వస్తాం. ఎవరినన్నా మీరు కదిలించండి, ఒక పెళ్ళిళ్ళకి వెళ్ళండి, పేరెంటాళ్ళకి వెళ్ళండి, మీరు ఒక గుడికి వెళ్ళండి, ముందు ఏం చేస్తున్నారు, ఇద్దరు కలిస్తే బాగున్నావా, ఈ లోపల రోగాల హిస్టరీ ఎత్తుతుంది. మోకాలు నొప్పమ్మా, నడువు నొప్పమ్మా, క్యాన్సర్ అమ్మా, బాగోదు. పెళ్లికెళ్ళు అవి రోగాల కబుర్లే, పేరెంటాళ్ళకి వెళ్ళు రోగాల కబుర్లే, ఇద్దరు ముగ్గురు కలిస్తే రోగాలు. ఒక ఆవిడ రోగం కబురు ఎత్తితే మిగతా ఇద్దరు కూడా రోగాల కబుర్లు ఎత్తుతారు. ఏం ఎనర్జీ వస్తుందండి అక్కడ? సందర్భం ఏంటి? ఒక వివాహ సందర్భం ఏంటి? మనం మాట్లాడేది ఏంటి? మనకేం తెలియదు మేడం, నాకైతే తెలియదు. అలా అయోమయంగా బతికి వచ్చిందాన్ని నేను. వాటిల్లో అలా మాట్లాడకుండా హ్యూమన్ సెన్స్ తోటి ఉన్నవాడు చాలా మంది ఉంటారు, కానీ చాలా మంది రోగాల గురించే మాట్లాడతారు. బాగున్నావా, గురువు గారు పట్టుకుని తంతారు మమ్మల్ని, బాగున్నావా అని అడిగి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళని, రోగంతో ఉన్న వాళ్ళని బాగున్నావా అని అడుగు. చక్కగా కూర్చుని హ్యాపీగా తింటూ పుచ్చకాయలాగా కనపడుతుంటే నువ్వు బాగున్నావా అంటే నీకు రోగం లేదా అని అడిగటమేగా. బాగున్నావా అంటే రోగం లేదా నీకు అన్నట్టే. మరి ఏం అడగాలి? ఏం చేస్తున్నారు అని అడగండి, విశేషాలు ఏంటి అని అడగండి. అంటే వాక్యాలు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు, ఆ మాటల వెనక అంతరార్థం కూడా తెలియదు. ఎప్పుడు తెలిసింది? ఇకపోతే మనకి దక్ష యజ్ఞం గురించి అర్థమైంది. ఈ ఈ దక్షత కాబట్టి దక్ష యజ్ఞం అని పేరు వచ్చింది అక్కడ. ఆ దక్ష యజ్ఞం ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞాలు అయినాయి. ఈ ధ్యాన మహాయజ్ఞాలు ధ్యాన మహాచక్రం అయిందండి. చక్రం తిప్పుతుంది, మొత్తం చక్రం విష్ణు చక్రం దాకా తిప్పుతుంది, అది మహాచక్రాలయం. ఇక దక్ష యజ్ఞం పరిపూర్తయింది. ఇంతటితో అయిపోయిందా? భవరూపాలంటే ఏంటి? ఇక్కడ భావము ఏ రూపం తీసుకుంటుంది అసలు ఆ విషయమే తెలియదు. కడుపులోంచి పుట్టిన పిల్ల రూపం తీసుకుంది, వాళ్ళ కర్మ కొద్ది కష్టాలు వచ్చినాయి, కర్మ కొద్ది అదృష్టం కొద్ది సుఖాలు వచ్చినాయి, ఈ రెండే తెలుసు మనకి, ఇంకా అంతకు మించి తెలియదు. కానీ శివుడు, ఆ పరమేశ్వరుడు దుఃఖంతో ఏడ్చిన తర్వాత ఆ దుఃఖము ఎలాంటిది? ఆయనేం శక్తిమంతుడు, సామాన్యుడు. ఆ సమయంలో ఆ శక్తి ఏమవుతోంది? ఆ శక్తితో ఆయన దుఃఖం అంతా గూడు కట్టుకుని ఒక రూపం తీసుకుంది. యద్భావం తద్భవతే అన్నాడు కృష్ణుడు. అంటే నువ్వు ఏ భావంతో ఉంటే అది జరుగుతుంది. ఎలా జరుగుతుంది? మంచి భావంతో ఉంటే మంచి జరుగుతుంది, చెడు భావంతో ఉంటే చెడు జరుగుతుంది. మనకు తెలిసినా తెలియపోయినా మనం మంచి భావంతో ఉండటానికి ప్రయత్నించాలి. ఇక్కడ ఈ దుఃఖము, తనలో వచ్చిన దుఃఖము, గూడు కట్టుకున్నటువంటి మనస్సులో వచ్చినటువంటి ఆ దుఃఖం మొత్తం కలిపి అది అంతా ఒక రూపం తీసుకుంది హిమాలయాల్లో. ఆ రూపమే భావరూపము, థాట్ ఫామ్ అంటారు ఇంగ్లీష్. ఆ థాట్ ఫామ్ ఏమైపోయింది? అది అలా వెళ్ళిపోయి చివరికి ఏది దుఃఖం అయితే ఉందో, ఏది శివుడికి దగ్గర ఉండే జ్ఞానం ఉందో, ఏదైతే శివుడి దగ్గర ఉండే శక్తి ఉందో, ఈ శక్తి, ఆ జ్ఞానము, ఆ దుఃఖము మూడు మూట కట్టుకుని వెళ్ళి అది మొత్తం వెళ్ళి ఒక జన్మ తీసుకుంది, ఒక గర్భంలో ప్రవేశించింది. అది 6 జన్మలు తీసుకుంది. ఈ 6 జన్మల్లో కూడా ఎన్ని దుఃఖాలు పడాలో, ఎన్ని బాధలు పడాలో అన్ని బాధలు పడింది అది. ఎందుకు అన్ని ఆ బాధల కారణం ఏంటి అంటే మూలం అక్కడ శివుడి దుఃఖం. ఆ దుఃఖంతో పుట్టింది సంతోషమును, అన్ని జయాలు ఎలా వస్తాయి? రావు. అది అలా పుట్టి పుట్టి పెరిగి చివరికి 7వ జన్మ కర్ణుడిగా పుట్టిందండి. సూర్యుడి దగ్గర నుంచి ఆవిర్భవించి కవచ కుండలాలతో కర్ణుడిగా పుట్టింది. 6 జన్మలు అయిపోయి 7వ జన్మ విముక్తికి వచ్చింది. అది 7 జన్మలు ఎంత బాధపడిందో ఒక కర్ణుడి యొక్క చరిత్ర తెలిస్తే ఇంకా వెనక జన్మలు 6 జన్మలు ఎంత బాధపడిందో చూడండి.
ఎన్ని జన్మలు ఎన్ని రకాలైన కష్టాలు అనుభవించింది. ఎందుకు ఆ కష్టాలు దుఃఖం, కష్టాలు దుఃఖం. చివరికి 7వ జన్మకొచ్చినాక కర్ణుడు దానగుణం ఆయనకుండే, అందుకే దానకర్ణుడు అని పేరుంది కానీ ఇంకా దాన దుర్యోధనుడు దాన ధర్మరాజు లేదు. ఆ రోజుకి ఈ రోజుకి దానకర్ణుడే చీల్చి ఇచ్చాడు. అన్ని మంచి గుణాలు ఉన్నాయి, అన్ని మంచి గుణాలు ఉన్నాయి. అంత అద్భుతమైన పరశురాముడి దగ్గర విద్య నేర్చుకోవటం అంటే మాటలు కాదండో. పరశురాముడు సామాన్యుడు కదమ్మో, ఎన్ని విద్యలు ఉన్నాయో ఒక్కొక్క గురువు దగ్గర. ఆ విద్యను ఆయన ఎంత కష్టపడి నేర్చుకున్నా అక్కడ శాపమే వచ్చింది. ఎందుకు వచ్చింది? దుఃఖంతో పుట్టావు, నీకు ఫలితం ఇవ్వదు. అజ్ఞానంతో పుట్టావు, ఫలితం ఇవ్వదు. దానికి ఒక శాపం. ఇక్కడ బాధేసేది ఏంటి, అంత కష్టపడి అర్జునుడితో కంటే సమంగా, అర్జునుడితో సమం కాదు, అర్జునుడి కంటే కూడా ఎక్కువగా అసలు సంబంధం లేదు. కర్ణుడు అంత మహానుభావుడే, అంత ఎందుకు ఈ కష్టాలు? చివరికి భూదేవి కూడా శపించిందే రథచక్రం కిందకి దిగిపోతుందని. ఏంటి ఇన్ని రకాలైన ఆయనకి అనుకున్నా. ఈ మూలం చూసినాక గాని నాకు అర్థమయ్యింది, ఓ అబ్బో ఇది అసలు కారణం ఇదా, ఆ పుట్టుక వెనకమాల ఉండే రహస్యం ఇదా. ఆ దుఃఖంతో ఉన్నప్పుడు ఆయనకి ఏది జయం కలగదా. ఒక దుఃఖం రూపం తీసుకుంటుంది, ఒక అసూయ రూపం తీసుకుంటుంది, ఒక పగ రూపం తీసుకుంటుంది, ఒక ద్వేషం రూపం తీసుకుంటుంది. సేత్ మాస్టర్ రాసి చదివితే అర్థమవుతాయి. చదువు వచ్చిన వాళ్ళు, నాకు ఎలాగో చదువు రాదు. భావరూపము, శివుడి యొక్క భావరూపం కర్ణుడు. ఎన్ని పడ్డాడు ఆయన, పడి చివరికి అంతా అయిపోయిన తర్వాత ఆ కర్ణుడు, అప్పుడు కృష్ణుడు అంటాడు, నీకు ఇప్పటికి విమోచనం వచ్చింది, అయిపోయింది. ఏ దుఃఖమైతే రూపం తీసుకుని ఇన్ని జన్మలు వచ్చిందో, కానీ నీకెక్కడ కర్మ లేదు. ఎందుకంటే నువ్వు సాక్షాత్తు ఆ పరమశివుడి నుంచి ఉద్భవించిన వాడు. ఈ దుఃఖం మూలాన నీకు ఇవన్నీ ఇన్ని రకాల కష్టాలు, బాధలు, అపజయాలు సంభవించినాయి ఇక్కడ మాత్రమే. కానీ నీ ఆత్మ పూర్తిగా అయిపోయింది, నువ్వు సంపూర్ణమైపోయావు, మోక్షం వచ్చేసింది, వెళ్ళిపోమని చెప్పి అప్పుడు కర్ణుడికి చెప్తాడు కృష్ణుడు. కర్ణుడు బాడీ వెక్కెచ్చేస్తాడు, అయిపోయింది. మరి ఈ లెక్కన ఎన్నిసార్లు దుఃఖపడ్డాను జీవితంలో, ఏదొచ్చినా దుఃఖమే. అమ్మో అనుకుంటే ఎన్ని రూపాయలు వెళ్ళి, నా భావం ఎన్ని రూపాయలు తీసుకుంది. ఇది ఒక భావం అండి, నా దగ్గర నుంచి ఒక దుఃఖం వెళ్ళింది, ఇక్కడ ఉంది ఒక పాయింట్ లాగా, ఒక రెడ్ చుక్కలాగా ఉందండి ఇది విశ్వంలో. ఆ పైకి వెళ్ళిపోయి ఆ భావం ఇలా, దాని బలం ఇంతే. ఇంకొకరు ఎవరిదో దుఃఖిస్తున్నారు, ఆ దుఃఖం కూడా అది ఒక, మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, మన థర్మామీటర్ పాదరసం ఉంటుంది థర్మామీటర్లో, అది కింద పడితే ఏమవుతుందండి, ముక్కలు ముక్కలు ముక్కలుగా ఎన్ని విడిపోతుందో, మళ్ళీ అన్ని కలిపితే ఒక జాయింట్ అవుతుంది. అలాగే ఇది కూడా అక్కడ ఎక్కడైతే దుఃఖ రూపంలో ఉందో అది కూడా అలా తిరుగుతూ ఉంటుంది గాల్లో, కణంలాగా ఒక అణువులాగా తిరుగుతూ ఉంది, తిరిగి వచ్చి దీనికి యాడ్ అయిపోతుంది పాదరసం కలిసినట్టు. అలా ఎక్కడైతే దుఃఖాలు ఉన్నాయో ఆ దుఃఖాలు మొత్తం దీనికి యాడ్ అయిపోయి ఒక రూపం తీసుకుంటాయి. అలా ఎన్ని దుఃఖ రూపాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో, ఎన్ని అసూయ రూపాలు ఉన్నాయి, ఎన్ని పగ రూపాలు ఉన్నాయి, ఎన్ని ద్వేష రూపాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఎలా, నేను అడిగాను బుద్ధుణ్ణి, నా లోపల నుంచి ఇన్ని వెళ్ళినాయే, ఎన్నున్నాయో అన్ని వెళ్ళిపోయి మళ్ళీ రూపాలు తీసుకున్నాయే, వాటన్నిటినీ నా లోపల నుంచి వెళ్ళిన రూపం తీసుకుంది, అది కూడా నా బిడ్డే కదా, కంటేనే బిడ్డ కాదు, నా లోపల ఉండే భావం వెళ్ళి ఎప్పుడైతే అక్కడ రూపం తీసుకుందో అది కూడా బిడ్డే కదా. మరి ఈ బిడ్డలన్నిటినీ నేను మార్చుకోవాలి, ఎలా వాటిని నేను ఏం చేయాలి, అసలు ఎక్కడెక్కడ ఉన్నాయో నాకేం తెలుసు, ఈ ప్రపంచంలో అవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో, ఏమేం చేస్తున్నాయో, ఎక్కడ పుట్టినాయో ఎక్కడ పుట్టలేదో అసలు ఆ గోలే తెలియదే, నాకేం తెలుసు. అంటే నేను ఒక దుఃఖ రూపాన్ని పంపించాను అంటే నాలో ఉండే దుఃఖం ఇంకోటి రూపం తీసుకుందంటే అది ఏడుస్తుంది కదా, దాని కారణం నేనే కదా.
నాకు నేను తెచ్చుకున్నాను అన్నది నాకు తెలియక కదా ఇవన్నీ వచ్చినాయి. నేను ఎలా ఇప్పుడు వీటి గురించి అన్నప్పుడు అప్పుడు మైత్రేయ బుద్ధుల వారు చెప్పారండి, ముందు నువ్వు ధ్యానం చేయి, నువ్వు నీ లోపల శుభ్రపరచుకో, నీ గుణాలు మారుతాయి, నీ ఆలోచన మారుతుంది, నీ మనసు శాంతిగా అవుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ మారి నువ్వు కాంతిగా అవుతావో, శాంతే కాంతి. కాంతి అంటే ఇంకా వేరే ఏమీ లేదు. మనస్సు కంప్లీట్ శాంతి అయిపోయిన వాళ్ళే కాంతి దేహదారులు. మహావతార్ బాబాజీ, ఇంకా ఎంతో మంది ఉన్నారు ఎగ్జాంపుల్. ఆ శాంతి అనేది లేకుండా కాంతి అవ్వవు. అందుకే ఆ శాంతి కోసం, మనశ్శాంతి కోసమే ఈ శ్వాస మీద ధ్యాస, ఈ ధ్యానం, ఈ జ్ఞానం ఏవేవో చెప్పకుండా ఎటో ఎటో పరిగెట్టించకుండా తిన్నగా పరిగెట్టించారు పత్రిజీ. మనశ్శాంతి, మనశ్శాంతి కూడా నీకు ఆత్మజ్ఞానంతో వస్తుంది, లేకపోతే దీంతో కొట్టుకుపోతాం. అప్పుడు తెలిసింది, ఎప్పుడైతే నేను ధ్యానం చేస్తున్నానో, ఎప్పుడైతే నాలో మార్పులు సంభవిస్తున్నాయో, నా జ్ఞానం పెరిగిందో, నా మనస్సు శాంతి అయిందో, అప్పుడు ఆ రూపాలన్నీ కూడా తిరిగి మళ్ళీ నాలోకి వచ్చేస్తాయి, అయిపోతాయి, పటాపంచలు అయిపోతాయి. ఓ అబ్బా, నువ్వు బాగుంటే ప్రపంచం బాగుంటుంది అని ఆ రోజు బుద్ధుడు ఇచ్చిన మెసేజ్ ఇదా. నేను బాగుంటే అంటే, నేను బాగుంటే ప్రపంచం ఎట్లా బాగుంటుంది, నువ్వు బాగుంటే పక్కింటి వాళ్ళు బాగుంటారు అంటారు, నేను బాగుంటే వాళ్ళు ఎట్లా బాగుంటారు, వాళ్ళ జీవితం వాళ్ళది, వాళ్ళ రూపాయి వాళ్ళది, వాళ్ళ కష్టం వాళ్ళది కదా అని అలా భౌతికంగా ఆలోచించాను. ఆత్మపరమైన జ్ఞానం తెలిసిన తర్వాత, ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి మెసేజ్ ఇదంతా నేను చూసిన తర్వాత, నన్ను తీసుకెళ్ళి ఇవన్నీ చూపించి నాకు పాఠాలు నేర్పించి నన్ను పంపించాడు ఆ మహా ఈశ్వరుడు, మహేశ్వరుడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. ఆ మూడు యొక్క జ్ఞానాలు తీసుకుని వచ్చిన వాడే గురువు. ఆయనకు ఒక్క పేరు లేదు, మొత్తం కలిపి పాలు, బెల్లం, కిస్మిస్, జీడిపప్పు అన్నీ వేస్తే పరవణం ఎట్లా అవుతుందో ఆయన మొత్తం కలిపి ఒక ముద్ద. అలాంటి గురువు సాక్షాత్తు మన దగ్గర లభించినప్పుడు మనం ఎలా ఉండాలి, ఎలా ఉపయోగించుకోవాలి, తపన ఎలా ఉండాలి. లేనప్పుడు ఎతుక్కున్నా మనకు దొరకరు, కావాలనుకున్నా దొరకరు. కానీ ముఖత ఒక గురువు ఉన్నారు. ఏ గురువు కరెక్ట్, ఏ గురువు రాంగు అక్కర్లేదు. ధ్యానం చేసుకోండి, మీ గురువు ఎవరో మీకే తెలుసు. అది గురుభ్యో నమః అంటే అది. ఈ రోజున ఆ కర్ణుడు లాంటిది మనం కూడా మన మనసును శాంతి చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, ఏదో కొద్దో బాధో కోపమో ఏదో ఇలా గాలి వచ్చినట్టు వస్తాయి, రాకుండా ఉండవు. అందుకంటే అవన్నీ ఏమీ లేకపోతే జడ పదార్థం లాగా ఉంటాం, స్పందన ఉండదు. మనసుకు స్పందన ఉంటుంది. ఈ స్పందన ఎక్కడి దాకా స్పందించాలి, ఎక్కడి దాకా ఆగాలి అనే విచక్షణ జ్ఞానం వస్తుంది ధ్యానంలో. బాధ ఉంటుంది ఎవరన్నా పోతే, కానీ దుఃఖం వేరు. ఇంకేముంది, ఇక ఆయన లేకపోతే నేను లేను, ఆ శరీరం బూడిదైపోయిందని తెలుసు. నేను లేనంటే మొగుడు పోయిన వాళ్ళందరూ పెళ్ళాలు చచ్చిపోతే పిల్లలు ఏమైపోతారు, పెళ్ళాలు పోయిన వాళ్ళందరూ మొగుళ్ళు చచ్చిపోతే పిల్లలు ఎలా? ఎవరికి వారే యమునా తీరే. ప్రతి ఆత్మ ఎవరికి వారే పుడుతుంది, తన డెవలప్మెంట్ తను చూసుకుంటుంది. తన సంసారంలో ఏముందో అది, ఏం తెచ్చుకుందో అది జరుగుతుంది, ఏం నేర్చుకోవాలో అది జరుగుతుంది. అందుకే పరమేశ్వరుడు పార్వతీ పార్వతి అని ఎంత శోకిచ్చినా అక్కడ పార్వతి రాలా. ఆ జ్ఞానం కనుక మనకు వస్తే దుఃఖం ఉంటుంది, ఏడుస్తాం, అన్నీ అవుతాయి. కానీ ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఏంటంటే అది శోకము రూపం తీసుకోదు. అద్భుతమైన కళలు గందామండి. ప్రపంచం అంతా అద్భుతంగా ఉండాలి, అందరి వ్యాపారాలు బాగుండాలి, అందరి పిల్ల జల్ల హాయిగా ఉండాలి. ఓ పాజిటివ్ సంకల్పం. ఎప్పుడు ఆలోచించాం, నా కుటుంబం బాగుండాలి, నా చుట్టాలు బాగుండాలి, నా కులం బాగుండాలి. కొలపిచ్చి ఒకటి. అందరూ మానవులే, అన్ని ప్రాణాలే, అంతా శివుడే. ఆదిశంకరాచార్యుడు ఏం చెప్పాడు, వెళుతూ ఉంటే శివుడు పరీక్ష పెడితే పక్క తప్పుకో చండాలుడా అంటే, నీ శరీరం తప్పుకోనా నా లోపల ఉండే
ఆత్మ తప్పుకోమంటావా, చైతన్యాన్ని తప్పుకోమంటావా? అప్పుడు అర్థమైంది ఆయనకి. ప్రతిదో పరీక్ష వచ్చినప్పుడే అర్థమవుతుంది. అక్కడ చండాలుడు లేడు, వీళ్ళు లేరు, అందరిలో ఉంది ఆ శివుడే, ఆ ప్రాణమే. అందుకని మన భావాలు ఎలా ఉన్నాయో మనం చూసుకుందామండి. నీ భావం ఇలా ఉందని భార్య భర్తను కానీ, భర్త భార్య కానీ, పిల్లలు కానీ, ఒకళ్ళ పక్కింటి వాళ్ళు కానీ చెప్పరు, అసలు చెప్పకూడదు. ఎవడికి తెలుసు నా భావం ఏంటో? నాకు తెలుసు. అలాగే మీలో మీ గుడి మీద మీరు చేసుకుని నా భావం ఎలా ఉంది ఒకసారి తొందరపడదు. కనీసం ఆ భావాలన్నా చెక్ చేసుకోవాలి. ఇక నుంచి నేను దుఃఖపడకూడదు, ఏది జరిగినా దుఃఖపడకూడదు. ఈ జ్ఞానంతో నేను బాధపడటం వేరు, దుఃఖపడటం వేరు. శోకం లేనిది కాబట్టి సీత అశోకం అన్నారు, అశోకవనం అని పెట్టారు. ఆ శోకం మనకు కూడా వద్దు, ఏమీ జరగదు. చెప్తున్నాం కదా, నాన్ వెజ్ తినొద్దు, హ్యాపీగా ఇంట్లో ఉండండి, ధ్యానం చేసుకోండి, పిల్లల ఆటలు పాటలు, వాళ్ళ ఆలనా పాలన చూసుకోండి. ఏం జరుగుతుంది మేడం? ఎలాంటి కర్మన్నా క్షయం అయిపోతుంది. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మనకు ఆఫర్ ఇచ్చారు దైవం. ఎవరైతే అది మానేసుకుని ధ్యానం చేసుకుంటారో వాళ్ళు భూమి మీద ఉంటారు అని. ఈ ఆఫర్ని ఉపయోగించుకుంటారా, ఉపయోగించుకోరా మీ ఇష్టం. ఎన్నో ఉన్నాయి, తెలుసుకుంటే ఎన్నో ఉన్నాయి, అన్నీ ఒక్కసారి రావు. అందుకని ముందు దుఃఖం నుంచి విముక్తం అవుదాం. ఇక్కడ దుఃఖించడానికి ఏమీ లేదు, మనం తీసుకొచ్చిన సినిమానే ఇది. ఆ సమయంలో బాధ వచ్చినా మళ్ళీ వెంటనే బయటపడతాం. ప్రతిదానికి ధ్యానం చేసుకుని కూర్చుందాం, ప్రశ్న వేసుకుందాం, వెంటనే సమాధానం రాదు. ఇంకా కొన్నాళ్ళు ఎనర్జీ పెరగాలి, పెరిగి పెరిగి ఎవరికి ఏది రావాలో అది వస్తుంది. నేను ప్రశ్న వేసుకున్నానండి, నాకు సమాధానం రాలేదు అన్నారు, అప్పుడే ఎలా వస్తుంది చెప్పండి? ఎన్ని కనెక్షన్ చేస్తే ఇప్పుడు జూమ్ వచ్చింది. అది కూడా మన ఎనర్జీ పెరగాలి, ప్రాణశక్తి పెరగాలి. ఈ ప్రాణానికి ప్రాణశక్తి పెరగాలి. ఆ శక్తితోటే మనకు అన్ని లభ్యమవుతాయి. అందుకని ముందు ప్రాణానికి శక్తిని నింపుకోండి, హ్యాపీగా ఇంట్లో ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. కొందరు ముఖాలు ఉంటాయి, మొక్కజొన్నలు వేస్తే పేలాలు అయిపోతాయి, అలా ఉంటాయి, పెట్టాలాడిపోతాయి. ఎందుకంత పెట్ట సీరియస్గా అదా ముఖం ఉంది, అందుకు ఆ కండరాలన్నీ బీసుకుపోయి. ఎందుకు ఉండకూడదు ఆనందంగా? ఎందుకు సరదాగా ఉండరు? ఆ ఆనందంలో నుంచి ఎలాంటి ఎనర్జీ వస్తుంది? ఎందుకు ఆ చంటి బిడ్డలతో ఆడుకోరు? వాళ్ళతో ఆడుకోవాలి, పాడుకోవాలి. బిడ్డలు ఎందుకున్నారు? క్యారేజీలు కట్టి స్కూళ్ళకి పంపించి తర్వాత వచ్చినాక ఇంత పెట్టి టీవీల ముందు కూర్చోడానికి. జీవం ఉన్న వాళ్ళతో ఆడుకోవాలి, జీవం లేని బొమ్మలు కాదు. ఎంతైనా ఆనందం ఉందండి, అది మన మనసులో ఉంది, మనం క్రియేట్ చేసుకుంటూలో ఉంది, మనం సృష్టించుకుంటూలో ఉంది. ఎక్కడికో పరిగెడితే ఆనందం వస్తుందా? పరిగెట్టాం, ఎక్కడ పోయినా ఏముంది, ఇక్కడే ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఇదే జీవితం. అక్కడ కొత్తగా ఏముంది అనిపించింది. ఎక్కడికో వెళ్తే ఏదో అద్భుతం దొరుకుతుంది అనుకున్నా. హిమాలయాలకు వెళ్ళాను, ఈజిప్ట్కి వెళ్ళాను, అన్నీ చూశాను. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ నాకు తెలిసింది ఏంటంటే ఈ మట్టి నేలే నాకు అద్భుతం అని తెలిసింది, ఈ భారతదేశమే అద్భుతం అని తెలిసింది. హ్యాపీగా ఇంట్లో కూర్చుని అంత ముద్ద వండుకుని తిని హ్యాపీగా ధ్యానం చేసుకుంటే సమస్తాన్ని నా ఒళ్ళోకి తెచ్చుకున్నా. సమస్త జ్ఞానం నా దగ్గరకు వచ్చింది. నేను ఏ జ్ఞానం దగ్గరికి పరిగెడతాను? ఎక్కడ పరిగెడతాను ఈ దేహంతో? తీరా నువ్వు పరిగెడితే నీకేం దొరికింది అక్కడ? ఋషికేశ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, గుళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కనకదుర్గ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఏం దొరికింది అన్న క్వశ్చన్ కూడా లేదు మనకి, ఏమీ దొరకదు.
ధ్యానం చేసుకుని శక్తిని తెచ్చుకోవాలి. శక్తి క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు వేరు, శక్తి క్షేత్రాలు వేరు. ఆ శక్తి క్షేత్రానికి వెళ్ళినప్పుడు ధ్యానం చేసుకుని అక్కడి నుంచి శక్తిని తెచ్చుకోవాలి. అంతేగాని ఇంకేమీ రాదు, విగ్రహంలో ఏం లేదు. పూజల్లో బాగా పూజల్లో విలీనమైపోయి ఉన్నాం. పూజ మానేసాము, ధ్యానంలోకి వచ్చాను. కానీ మా వారు వినాయక చవితి వచ్చింది, నువ్వు అన్నీ చేయి, నువ్వు చేయకపోతే ఏమని, నాకు చేసుకుంటే కానీ తృప్తి లేదంటే అన్నీ చేసి అక్కడ పెట్టావు. వాళ్ళని మనం హట్ చేయకూడదు. ఏముంది, కమ్మగా ఇంకా 4 రకాలు వండుకోవచ్చు, పాలతాకులు, పరవన్నమ, పులిహార, ఆ పేరు పెట్టుకుని ఇంకా 4 రకాలు వండుకుని తినొచ్చు. కొట్టేప్పుడు బద్ధకం. అన్నీ వండాను, అన్నీ చేశాను, అక్కడ పెట్టాను. ఆయన వెళ్ళిపోయారు. సరే, నేను చేయను అన్నదాన్ని నేను వెళ్ళి అక్కడ కూర్చొని ధ్యానం చేశాను. ఏదైతే తయారు చేసి పెట్టానో విగ్రహము, మండపము, అక్కడ కూర్చొని ధ్యానం చేశాను. అంటే దేవుని మండపము, దేవుని గది, అంత సూర్యుని తీసుకొచ్చి, అంత దైవాన్ని తీసుకొచ్చి ఈ ఫోటోలో పెట్టేశానండి. పెడతామా? పెట్టగలమా? అసలు పట్టుకోగలమా? సూర్యుడి కాంతిని పట్టుకోండి, అదే పట్టుకోలేరు. దైవాన్ని తెచ్చి ఫోటోలో పెట్టి ఎక్కడ పట్టుకుంటాం? విగ్రహంలో పెట్టి. కానీ నా బుద్ధి ఏంటి, వినాయకుడిని ఎలాగో చేసే కదా, ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తే బాగుంటుంది. అంటే ఇక్కడే దేవుడు ఉన్నాడు, కూర్చొని ధ్యానంలో కూర్చొని అలా వెనక్కి పడిపోయా బాడీ. ఇదేంటి ఇలా పడిపోతున్నాను అనుకున్నాను. పడిపోయి నా కాలు వెళ్ళి ఆ వినాయకుడు బొమ్మ మీద ఇట్లా అనుకో, అయ్యో ఇదేంటి స్వామి, ఏదో ధ్యానం చేసుకుంటున్నాను, పడిపోయాను నాకు తెలియకుండా ధ్యానంలో అని మళ్ళీ లేసుకొచ్చు. మళ్ళీ అలాగే వెళ్ళిపోయింది, మళ్ళీ కాలేళ్ళు పడి, ఇలా లాభం లేదని ఇడి తిరిగి కూర్చున్నా. విగ్రహం ఇక్కడ ఉంది, మళ్ళీ కాలు వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ విగ్రహం కనపడుతుంది, ఇటు విగ్రహం కనపడుతుంది, అటు విగ్రహం కనపడుతుంది. ఇంకెక్కడ పోను నేను? అప్పుడు నవ్వి చెప్పాను, ఇందుగలడు అందు లేడని ఎందెందు వెతికినా నేనే కదా. అంటే ఒక గూట్లో ఈ బొమ్మలోనే దేవుడు ఉన్నాడా? దేవుడు లేని చోట, దైవం లేని చోట నువ్వు కాలు పెట్టు. ఎక్కడ లేదు దైవం, సూర్యకాంతి లేని చోట నువ్వు కాలు పెట్టు అంటే ఎలా ఉంటుందో అలాగే కనీసం అది నీడన్నా ఉంటుంది. ఇదే ఈ దైవం అనేది పదార్థము కాదు, అన్ని చోట్ల ఉంది. మనం ఎక్కడైనా దైవాన్ని చూడచ్చు. అందుకే అన్నమయ్య అన్నారు, అంతర్యామి అలసితిని. అంతర్యామి అన్నాడు. ఇక్కడ 7 అడుగుల విగ్రహం పెట్టుకుని వెంకటేశ్వర అలసితిని అని ఇట్లా చూపించట్లా, ఇలా చూపించారు. అంతర్యామి అలసితిని, సొలసితిని. లోపల ఉన్నాడు దైవము, ప్రాణం, జీవం. ఈ లోపల ఉన్నదంతా దైవమే. ఈ దేవాలయం, ఈ దేవాలయంలో దైవం ఉన్నాడు, ఆ దైవమే నువ్వు. ఆ ఆత్మే ఇందులోకి వచ్చింది. మరి నువ్వు దైవం కాదా? దైవం నుంచి పుట్టినవాడు దైవం కాక దెయ్యం ఎలా అవుతాడు? మరి ఈ దైవానికి పలహారం ఏం పెడుతున్నావు? మాంసమా? జ్ఞానం వింటం కాదండి, అర్థం చేసుకోవాలి. అది ఎంత మట్టికి కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి. దానివల్ల లాభ నష్టాలు ఏంటనేది తెలుసుకోవాలి. ఎన్ని యుగాల నుంచి ఎంతమంది చెప్తున్నారు. ప్రతి యుగం చివరికి అక్షర షిఫ్ట్, ప్రళయం. అజ్ఞానులు అజ్ఞానులుగానే పోతారు, జ్ఞానులుగానే పోతారు. కానీ మినిమం చాయిస్ ఉంది. ప్రతి 10 మందికి మనం తెలియ చెప్పాలి. ఎవరు ఏం చేసుకుంటే చివరికి ఒక 10 నిమిషాలు వాళ్ళు ధ్యానం చేసినా చాలండి. మన ఇంటికి వచ్చిన పని మనుషులు ధ్యానం చేయించేదాన్ని, కూరగాయల వాళ్ళని ధ్యానం చేయించేదాన్ని, బండి తోసుకుంటా వస్తే నువ్వు రావు, వచ్చి కూర్చో 5 నిమిషాలని ధ్యానం చేయించేదాన్ని, బస్సులో కూర్చుంటే ధ్యానం. నోరు ఆగుతుందా? ఎంతమందికి చెప్పుకోవచ్చు? అందుకని ముందు ఏంటంటే మన గురించి మనం ఆలోచించుకున్నాం. ఇప్పుడు లాక్ టైం, ఇప్పుడు అందరూ మనం ఇళ్లలో స్టక్ అయిపోయి ఉన్నాం.
ఆడవాళ్ళు బయటకు పెట్టాల్సిన అవసరం లేదు. మగవాడంటే తప్పదు, ఉద్యోగానికి వెళ్ళాలి, కొన్ని చేసుకోవాల్సినవి చేసుకోవాలి. కానీ ఈ టైంని, ఈ సమయాన్ని మీకోసం మీరు ఉపయోగించుకోండి. అలా ఉపయోగించుకోవటం వల్లే మనకు అద్భుతమైన అవకాశం. కరోనా దేవతకి నమస్కారం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎన్లైట్ అవటానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. వేల మంది, లక్షల మంది వాళ్ళ జూమ్ దగ్గర కూర్చొని కొత్త కొత్త వాళ్ళు, ఇంతమంది కొత్త వాళ్ళు పరిగెట్టి మేము ఇంత కష్టపడి పాంప్లెట్లు ఇచ్చి భోజనాలు పెట్టి డబ్బులు అడుక్కొచ్చుకొని టెంట్లు వేసి హాల్ బుక్ చేసుకొని చెప్తేనే రాని వాళ్ళు ఇవాళ ఒక జూమ్లో వేల మంది వచ్చేస్తున్నారు. ఇంట్లో కూర్చొని అందరికీ హాయిగా మనం జ్ఞానం చెప్తున్నాం. అందుకని మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ధ్యానం చేయాలి. మళ్ళీ దాని నుంచి మన నుంచి ఒక దుఃఖపు బిడ్డ, ఒక అసూయ బిడ్డ, ఒక జెలసి, ఇవన్నీ ఉన్న బిడ్డలో మనం సృష్టించకూడదు. ప్లాట్ఫామ్ సృష్టించకూడదు. అద్భుతమైన బిడ్డని, ఆనందంగా ఒక దేవతని పుట్టిద్దాం. మనలో నుంచి చక్కటి కలలు కందాం. నందనవనాలు ఉన్నాయి, ఉద్యానవనాలు ఉన్నాయి, అవి చూద్దాం. అద్భుతంగా జీవించవచ్చని, ఏదైతే నీకు ఆనందం ఉందో ఆ ఆనందంలో నుంచి అట్లాంటి రూపమే బయటకు వెళ్తుంది, ఆలోచనే బయటకు వెళ్తుంది. నువ్వు ఆనందంగా ఉంటే ఆనంద రూపాలు వస్తాయి. ఎందుకు ఆనందంగా ఉండటం లేదు? ఎప్పుడు పనేనా? పనిలో కూడా ఆనందం ఉంది, అన్నిట్లో ఆనందం ఉంది. ప్రతి పని ఆనందంగా చేయి. అది నేర్చుకోవడానికే నాకు కొద్దిగా అన్నీ తెలిసినట్టు అనిపిస్తాయి. కానీ మళ్ళీ ఒక పరీక్ష వచ్చేది. ఆ పరీక్షలో నేను ఎంత తెలుసుకున్నాను, ఎంత తెలుసుకోలేదు అనేది నాకు అర్థమయ్యేది. దాని నుంచి మళ్ళీ నేను మార్చుకునేదాన్ని, నా మనస్సును మార్చుకునేదాన్ని. ఓ ఇది కాదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ బుద్ధానుసారమే ఉంటారు. కాబట్టి వాళ్ళ చేసుకోవాలి. వాళ్ళ గురించి మనం మన లైఫ్ని డిస్టర్బ్ చేసుకోకూడదు. ప్రపంచం నాశనానికి మూల కారణం ఏంటంటే పక్క వాళ్ళ గురించి మన లైఫ్ని నాశనం చేసుకోవడం. సంఘం ఏమిటో అనుకుంటుందని మన లైఫ్ని నాశనం చేసుకోవడం. ఎప్పుడూ హాయిగా నవ్వుతూ ఉంటే చూసే కొంతమంది ఏడుపుతా ఉండేవాళ్ళు. ఏంటి ఆ నవ్వులు 24 గంటలను తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఏ సందర్భంలో ఎలా ఉండాలో మనకు తెలీదా? చెప్పండి. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఆనంద రూపాలని, ధ్యాన రూపాలని, సంతోష రూపాలని క్రియేట్ చేస్తారని కోరుకుంటూ నేను, అందరూ హాయిగా ధ్యానంలో కూర్చోండి. కళ్ళజోళ్ళు ఉన్న వాళ్ళు కళ్ళజోళ్ళు తీసేయండి. శ్వాస మీద ధ్యాస. మీరు మీ శ్వాస. ఎలాంటి ఆలోచనలను రానివ్వద్దు. ఉంటాయి, మనస్సులో అనేకం ఉంటాయి, వస్తూనే ఉంటాయి. వాటిని బుజ్జగించి నెమ్మదిగా కట్ చేసుకుని తిరిగి శ్వాస మీద ధ్యాస. మీరు మీ శ్వాస. ధ్యాస ఆలోచన మీద కాదు, రూపం మీద కాదు, శబ్దం మీద కాదు, శ్వాస మీద. శ్వాస అనేది మీలోని భాగం కాదు. కళ్ళు దృశ్యాన్ని మాత్రమే చూస్తాయి, చెవులు శబ్దాన్ని మాత్రమే వింటాయి, నోరు శబ్దం మాట్లాడుతుంది, ఆహారం తీసుకుంటుంది. కానీ ముక్కు
శ్వాస గాలిని తీసుకుంటూ, బయట ఉన్న గాలిని తీసుకునేది ముక్కు ఒక్కటే. నీ పంచేంద్రియాలు, నీ ముఖంలో ఉండే ప్రతి ఇంద్రియమో లోపల ఫిక్స్ అయి ఉంది. కానీ ముక్కు అలా కాదు, దాంట్లో ఏది ఫిక్స్ లేదు. బయట ఉన్న గాలిని మాత్రం అది తీసుకుంటుంది. ఆ ప్రాణం బయట ఉన్న గాలిని లోపలికి తీసుకుంటుంది, బయటకు వదులుతుంది. ఆ బయట వదిలి లోపలికి తీసుకుని ఆ ప్రాణం ఎంత అలసిపోతుంది. పొల్యూషన్ క్లీన్ చేసి అవి చేసి ఎంత అలసిపోతుంది. దానికి శక్తినివ్వటమే ధ్యానం. ఆ ప్రాణానికి ఇంకా 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 శక్తినివ్వాలి. ప్రమిద శరీరం, ఒత్తి బుద్ధి, ఆత్మ నూనె. నూనె పోస్తూ ఉన్న కొద్దీ ఒత్తి వెలుగుతూ ఉంటుంది. ఈ విశ్వశక్తి మీరు నింపుకుంటూ ఉన్న కొద్దీ మీ ప్రాణం, మీ ఆయుష్, మీ బుద్ధి, మీ వివేకం ఇంకా ఇంకా వెలుగొందుతూ ఉంటాయి. ప్రాణశక్తి జయ జయ హో, దివ్య ప్రాణశక్తి జయ జయ హో. ధ్యాన శక్తి జయ జయ హో, దివ్య ధ్యాన శక్తి జయ జయ హో. జయ హో, జయ హో, జయ హో. ప్రాణశక్తి ప్రాణశక్తి, దివ్య ప్రాణశక్తి ప్రాణశక్తి జయ జయ హో. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధీ అంటే ఆత్మ, యానం అంటే ప్రయాణం, ఆత్మతో ప్రయాణం. అందరూ శివుళ్ళయ్యాం, ఈశ్వరులయ్యాం, పరమేశ్వర స్థితిలో ఉన్నాం. ఆ దుఃఖ స్థితిలో నుంచి పోవటం కోసమే పరమేశ్వరుడు ఆనాటి తన జీవిత చరిత్ర చెప్పారు. ధ్యానం ద్వారానే విశ్వరహస్యాలన్నీ తెలుసుకోగలం, సర్వశక్తులను సమీకరించుకోగలం, దివ్య శక్తులతో అనుసంధానం అవుతాం. దివ్యంతో కనెక్ట్ అవుదాం. తోటి జీవుల ఎడల ఎవరైతే దయా కరుణ చూపిస్తారో అప్పుడే దైవస్థితికి వస్తాం. మీతో మీరు ఉండండి. కళ్ళు తెరిచిన తర్వాత కుటుంబంతో, ప్రకృతితో, అన్నిటితో కలిసి ఉంటాం. కళ్ళు మూసుకున్నప్పుడు మనతో మనం ఉంటాం. మన శ్వాస, ఈ స్థితి మనస్సును శాంతింపజేస్తుంది. ఈ విశ్వాగ్నితో, ఈ జ్ఞానంతో మనస్సులో ఎన్ని విష సర్పాలు ఉన్నాయో మనకు తెలియదు.
ఒక్కొక్కటిగా బూడిదైపోతాయి. మీ మనస్సు జీవహింస మహాపాపం అని ఘోషించాలి. మనోసంకల్ప సిద్ధిరస్తు. ప్రతి ఒక్కరి మనసు శాంతిగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలి. హాయిగా కూర్చుందాం. హాయిగా శ్వాస మీద ధ్యాస పెడతాం. మీ హాయి మీ శరీరం అంతా నిండుగా, మీ హాయి మీ మనస్సును పులకరింపు చేయగాక. మనస్సు బాగుంటే ప్రపంచం అంతా నందనవనంలా కనపడుతుంది. ఆ మనస్సును గౌరవిద్దాం. ఆ మనస్సును శాంతింపజేద్దాం. ఆ మనస్సును దుష్కర్మల నుండి విముక్తి చేద్దాం. మనోమయ కోశం నిండా శాంతి నింపుదాం. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మో శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, సత్యం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, జ్ఞానం శరణం గచ్ఛామి. ప్రశాంతంగా కూర్చుందాం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వుల ఎడల సౌమ్యంగా ఉంది, వినయంగా ఉంది, వినమ్రతతో జీవిద్దాం. ఎంత హాయిగా ఉంటుందో మనసు. అద్భుతమైన సమయాన్ని మీకోసం, మీ బిడ్డల కోసం ఉపయోగించుకోండి. ప్రతి ఒక్క ఆత్మ దైవమే, గుణమే బాగోలేదు. దివ్య స్వరూపులారా, శ్వాస మీద ధ్యాస,
మీరెవరో మీకు తెలిసే సమయం దగ్గర పడింది. ఉపయోగించుకోండి. ధ్యానం శరణం గచ్ఛామి. ఎంత జ్ఞానం వింటున్నాము. ఎంత ధ్యానం చేస్తున్నాము. ఎంత జ్ఞానం వింటున్నాము. ఎంత జ్ఞానాన్ని మనం పెంచుకుంటున్నాము. ఆ రూపాలని మనం క్రియేట్ చేద్దాం. సరికాని ఆలోచన రాగానే వెంటనే గుర్తుకు రావాలి ధ్యానం. చక్కటి బిడ్డలు కావాలనుకుంటాం. అలాగే చక్కటి ఆలోచన రూపాలు రావాలి. ఏది శాశ్వతం కాదు. ఇక్కడ ఉన్న సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. మన పని మనం చేసుకుందాం. ధ్యానం చేయటమే మన పని. ఫలం పైవాడు చూసుకుంటాడు. దేని గురించి ఆలోచన వద్దు. శ్వాస మీద ధ్యాస. సహ సృష్టికర్తలు మీరు. అద్భుతాలను సృష్టించగలరు.
మన ఆలోచన బంధనాల నుండి విముక్తులవుతాం. ప్రకృతి మనమే, దైవం మనమే, శక్తి మనమే. అన్నిటిలో ఉన్నది మనమే, అంతటా ఉన్నది నేనే. మన ఆలోచనలను గమనిద్దాం. సరికాని ఆలోచనలు చిత్త వృత్త నిరోధమైనప్పుడు ఎంత శక్తివంతులమవుతామో. మన లోపల ఉన్న జ్ఞానాన్ని బయటికి తీసుకునే అవకాశం, మన శక్తిని బయటికి తీసుకుని వాడుకునే అవకాశం. శ్వాస మీద ధ్యాస, మీరు మీ శ్వాస. ధ్యానం తప్ప అన్యదా శరణం నాస్తి. సమస్త నిధులు శరీరంలోనే ఉన్నాయి తెలుసుకుంటే. కాయపు టూపిరిలోనే గని ఉన్నది. నటు నిటు పరిగెడు శ్వాసను పట్టు. ఒక మార్గాన్ని చూపించారు. గమ్యం చేరుకుందాం నిరంతర ధ్యాన ప్రయాణంతో. ప్రయాణం చేయాలి కదా, ధ్యాన ప్రయాణం. శ్వాస మీద ధ్యాస.
ఇంకొక 2 నిమిషాలు మాత్రమే. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, సత్యం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, జ్ఞానం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి. ఓకే, ప్లీజ్ నెమ్మదిగా కళ్ళు తెరవండి.